Satan cannot come inside your life. దేవుడు మన జీవితంలో కొన్ని సందర్భాలు కొన్ని సంఘటనలు సంభవించడానికి దేవుడు అనుమతిస్తే తప్ప అపవాది స్వయంగా జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉండదు. So Paul says he hindered us. పౌలు అంటున్నాడు వాడు మమ్మల్ని అడ్డుకున్నాడు అని. So Paul says be on alert. అందుకనే పౌలు అంటున్నాడు మీరు మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. Even Jesus says be awake. యేసు ప్రభువారు కూడా చెప్పిన మాట అదే మాట అండి, మీరు మెలకువగా ఉండండి. It means, it shows that you and I have, even though God is there, it means that you and I have a responsibility to take. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడున్నాడు అన్ని చూసుకుంటాడు కానీ మనకు కూడా ఒక బాధ్యత ఉంది, జాగ్రత్త వహించాల్సిన బాధ్యత. My dear men and women of God, నా ప్రియమైన దైవజనులారా దైవజనులారా, Satan is around us. అపవాది మన చుట్టూ ఉన్నాడు. He is trying to capture pastors. వాడు పాస్టర్లను పట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. First on the ground level he is trying. మొదట నేల స్థాయిలో కింది స్థాయిలో వాడు దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. When you are strong, నువ్వు బలంగా ఉండాలి. he comes to the next level. ఆ బలంగా ఉంటే తర్వాత స్థాయిలో వాడు జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. Strengthen us to the next level. అప్పుడు మనం అక్కడ కూడా బలం ఉంచుకొని మరుసటి స్థాయికి వెళ్ళే విధంగా The సిద్ధపడాలి. next level is a spiritual level. ఆ తర్వాత ఆత్మ సంబంధమైన స్థాయిలోకి మనం If వెళ్ళాలి. you are not aware or awake about the schemes, of devil spiritually, he might take the pastors. మనం ఆత్మ సంబంధంగా మనం జాగ్రత్త కలిగి మెలుకోగలిగి ఉండకపోతే వాని తంత్రములను వాని ఆలోచనలను పసిగట్టగలిగే స్థితిలో లేకపోతే వాడు మన పైన పైచేయి సాధించే అవకాశాలు ఉంటాయి. So if Paul or the word of God says that you need to be alert or you need to have an understanding about this devil, it means, it says, the protection from our enemy is not automatic. మరి మన శత్రువు నుంచి మనకు వచ్చే భద్రత అన్నది ఏదో దానంతట అదే భద్రత అన్నది ఉండదు. కానీ మనము మెలకువగా ఉండాలి, జాగ్రత్త వహించాలి, చురుకుగా ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. Hallelujah. Hallelujah. See, in this conference, ఈ సదస్సులో there will be men and women of God who will be encouraging you. మిమ్మల్ని ప్రోత్సహించే దైవజనులు దైవజనురాళ్ళు ఉన్నారు. They will motivate you. వారు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. But my mission is, అయితే నా పని ఏంటంటే to warn you. మిమ్మల్ని హెచ్చరించడం. So all the 3 days, ఈ 3 దినాలు most of the sermons, చాలా ప్రసంగాలు లేదా ఉపోద్ఘాతాలు, it is to ప్రసంగాలు warn you. మిమ్మల్ని హెచ్చరించడానికి It ఉంటాయి. is to warn you. మిమ్మల్ని హెచ్చరించే విధంగానే వర్తమానాలు ఉంటాయి. Because I travel around the world, ఎందుకంటే నేను ప్రపంచపు నలుమూలల ప్రయాణం చేస్తుంటాను. I can see pastors are falling. పాస్టర్లు పడిపోవడం నేను చూస్తున్నాను. They are falling into sins. పాపాల్లో పడిపోతున్నారు. Because Satan know that he has only few more days or few more years. ఎందుకంటే అపవాదికి తెలుసు వాడికి సమయం కొద్దిగానే ఉంది, కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు మాత్రమే And he మిగిలి was ఉన్నాయి. looking for Davids. మరి దావీదుల కొరకు వాడు చూస్తున్నాడు. He is looking for Joshua. యెహోషువ వంటి వ్యక్తుల కొరకు He is చూస్తున్నాడు. looking for Timothy's, తిమోతిల కొరకు చూస్తున్నాడు. who carry the vision of God. దేవుని దర్శనాన్ని మోసుకొని వెళ్తున్న వ్యక్తుల కొరకు And చూస్తున్నాడు. he is వాడు throwing stones at them. వారి మీద రాళ్ళు And విసురుతున్నాడు. he captures inside Ziklag. మరి సిక్లగులో మనల్ని అంటి పెట్టడానికి బంధించి పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. And makes covenant with them like Gibeonites. గిబియోను లాంటి వ్యక్తులతో నిబంధనలోకి ప్రవేశించే విధంగా మనల్ని పురికొల్పుతున్నాడు. So I have come with a mission. కాబట్టి నేను ఒక పనితో ఇక్కడికి వచ్చి I have ఉన్నాను. come with the word of God. నేను దేవుని వాక్యంతో వచ్చి You ఉన్నాను. need to understand the way Satan thinks. అపవాది ఏ రీతిగా ఆలోచిస్తాడో, వాడు ఎలాంటి తలంపులు కలిగి ఉంటాడో మీరు ఎరిగి ఉండాలి. Dear men and women of God, ప్రియమైన దైవజనులారా దైవజనురాండ్రారా, please listen to this. దయచేసి జాగ్రత్తగా వినండి. Protection from enemy or attack is not automatic. శత్రువు నుండి మనకు కాపుదల భద్రత కావాలంటే దానంతట అది భద్రత రాదు మనకి. Let me say once again, protection from Satan is not automatic. సాతాను నుండి మనం కాపాడబడే భద్రత అన్నది దానంతట అదే వచ్చే భద్రత కాదది. See, our God is a sovereign God. చూడండి, మన దేవుడు సార్వభౌముడు. He controls everything. సమస్తమైన వశంలో ఉన్నది. Though he controls everything, అన్నిటిని సమస్తమైన వశంలో ఉన్నప్పటికీ, listen very carefully, he left much of the decision and actions to you and me. మరి ఆయన చాలా మట్టుకు మన యొక్క నిర్ణయాలు కానీ మనం తీసుకోవాల్సిన బాధ్యతలు కానీ ఆయన మన మీద పెట్టి ఉన్నాడు, మనకు అప్పగించి ఉన్నాడు. పాస్టర్లారా, you are responsibility to your family. నీ కుటుంబం విషయంలో నీ బాధ్యత నీదే.
You are responsible to your church. నీ సంఘం విషయంలో బాధ్యత నీదే. You are the watchman for the village where you do the ministry. నువ్వు ఎక్కడైతే పరిచర్య చేస్తున్నావో ఆ పరిచర్యకు, ఆ గ్రామానికి, ఆ సంఘానికి నీవే కాపలాదారుడవు. You have to take the responsibility for good and bad that happens in your ministry. నీ పరిచర్యలో మంచి సంభవించినా చెడు సంభవించినా దాని బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తివి నీవే. Never ever think that whatever I do God will protect me. నేను ఏం చేసినా పర్వాలేదు, దేవుడు నన్ను కాపాడుకుంటూ పోతాడని మీరు అనుకోవద్దు. No. లేదు లేదు లేదు. You have a responsibility. నీకు బాధ్యత ఉంది. That's why the Bible says, అందుకనే బైబిల్ చెప్తుంది, be awake. మెలకువగా ఉండండి. That's what the Bible says. అందుకనే బైబిల్ అంటుంది, be alert. చురుకుగా ఉండండి. That's what the Bible says. అందుకనే బైబిల్ అంటుంది, amen, pray without ceasing. ఎడతెగక ప్రార్థన చేయండి. That's what the Bible says. అందుకనే బైబిల్ చెప్తుంది, fast and pray. ఉపవాసం ఉండి ప్రార్థించండి. If protection or the attack of the enemy is automatic, శత్రువు నుండి నీకు భద్రత, కాపుదల కావాలంటే why do we need this conference? మరి ఆటోమేటిక్ దానంతట అదే భద్రత వస్తుందంటే ఇక ఈ కాన్ఫరెన్స్లు ఎందుకు, ఈ మీటింగ్లు ఎందుకు, ఈ ప్రార్థనలు ఎందుకు? So it means that I have a responsibility. దాని అర్థం ఏంటంటే నాకు ఒక బాధ్యత ఉన్నది. So God has brought you and me here to show the responsibility. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఈ స్థలానికి ఎందుకు తోడుకొని వచ్చాడంటే మన బాధ్యతను మనకు గుర్తు చేయడానికి. To fight against the schemes of the devil against you, your family and your ministry. నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ పరిచర్యకు విరోధంగా అపవాది ఏ తంత్రములతో పని చేస్తున్నాడో వాటిని గుర్తించడానికి, నిన్ను మెలకువపరచడానికి ఇక్కడికి దేవుడు తోడుకొని వచ్చి ఉన్నాడు. If you understand, say amen. మీకు అర్థమైతే గట్టిగా ఆమేన్ చెప్తారా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So then what's the point of God? Why God? మరి ఇక దేవుడు ఎందుకండి? దేవుడు అనే అంశం ఎందుకు? ఇక if I have to take the responsibility in my area, then what's the point of God? నా ప్రాంతంలో బాధ్యత అంతా నాదే, నేనే తీసుకోవాలంటే ఇక మరి దేవుడు ఏం చేస్తాడండి? దేవుడు ఎందుకండి అనే ఆలోచన రావచ్చు మీకు. God's work is to alert the attack of the enemy. మరి దేవుని పని ఏంటంటే అపవాది ఏ పని చేయబోతున్నాడో దాని విషయంలో మనకు విషదపరిచి, వాటిని మనకు బయలుపరిచి, మనల్ని పురికొల్పి, మనల్ని సిద్ధపరిచి హెచ్చరిస్తాడు. If you are willing to be aware of Satan's tactics, he will alarm you. అపవాది యొక్క తంత్రములను గనుక నువ్వు పసిగట్టగలిగితే వాడు నీ జోలికి రాకుండా అనుమతిస్తాడు, దేవుడు నడిపిస్తాడు నిన్ను. God's plan is to alarm you. కాబట్టి దేవుని యొక్క పని ఏంటంటే నిన్ను హెచ్చరించడం. Couple of weeks before I came to Tuni. నేను 2 వారాల క్రితం తుని అనే ప్రాంతానికి వచ్చాను. So I landed in Visakhapatnam airport and then they were picking me up in a car. We are coming towards Tuni. మరి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో నేను దిగాను. మరి అక్కడ నుండి తునికి నన్ను కారులో తీసుకొని వస్తున్నాను. So on the way we stopped in a coffee day and then we were drinking coffee in that shop. మరి మార్గ మధ్యంలో మేము వస్తున్నప్పుడు ఒక హోటల్ దగ్గర ఆగి అక్కడ కాఫీ తాగుతున్నాం. Suddenly my mobile started to shout an alarm. అకస్మాత్తుగా నా మొబైల్లో ఒక అలారం మోగుతా ఉంది. And my neighbor who brought the driver, who was his mobile is also starting to shout. మరి నా పక్కనే ఉన్నటువంటి డ్రైవర్ దగ్గర ఉన్నటువంటి ఫోన్ లో కూడా అలారం మోగుతా ఉంది. And all the mobiles phone in the shop started to shout. మరి ఆ షాప్ లో ఉన్నటువంటి ఆ మొబైల్స్ అన్ని కూడా అరవడం, అంటే అలారం మోగడం మొదలైంది. And I don't know what's happening. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. Because that is very unique for Andhra Pradesh. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి అది చాలా విభిన్నంగా ఉంటుంది. Then the person neighbor, he said, Pastor, this is an alarm about the rain. మరి ఆయన అన్నాడు, పాస్టర్ గారు ఇది వర్షం పడబోతుందని అలారం ఇస్తుంది, హెచ్చరిక చేస్తుంది It's అంటున్నాడు. only in Andhra Pradesh. ఇది ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే. I was scared, what's happening with my mobile? నేను భయపడిపోయాను, ఏంటి నా మొబైల్ కి ఏమైపోయింది అన్నట్టుగా భయపడ్డాను. Because I'm not used to it in Tamil Nadu. ఎందుకంటే తమిళనాడులో అలాంటి అలారం ఏమీ లేదు మా దగ్గర. But you all know the alarm, right? కానీ మీ అందరికీ తెలుసు అలారం ఎలా ఉంటుందో. Hallelujah. హల్లెలూయా. So when you are ready to understand the tactics of the devil, there is alarm inside. కాబట్టి అపవాది యొక్క తంత్రములను నువ్వు గుర్తించగలిగే స్థితిలో నువ్వు సిద్ధంగా ఉంటే అప్పుడు నీ ఆత్మలో ఒక అలారం మోగుతుంది. That is the Holy Spirit. ఆ అలారం పరిశుద్ధాత్ముడే. That is the Holy Spirit. పరిశుద్ధాత్మ అలారం There is మోగుతుంది. an alarm system inside us. మన లోపల ఒక అలారం సిస్టమ్ ఉంది. When the enemy comes to come and attack your ministry, అపవాది నీ పరిచర్యను దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, when he comes to attack your enemy, your family, నీ శత్రువు కుటుంబాన్ని దాడి చేయడానికి వస్తున్నప్పుడు, inside Holy Spirit will tell you, get ready.
నీ లోపల ఒక అలారం మోగుతుంది. పరిశుద్ధాత్ముడు అంటాడు, సిద్ధంగా ఉండు, Come on, pray. ప్రార్థించు, Come on, fast. ఉపవాసం ఉండు, Enemy has come. శత్రువు వచ్చాడు, Cover yourself. నిన్ను నువ్వు